నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం నడుస్తోందని చెప్పాలి. యుద్ధం రెండు దేశాలు ప్రకటించలేదు, కానీ సన్నాహాలు మాత్రం చేస్తున్నాయి, అటు పాకిస్తాన్ కానీ భారత్ కానీ. కానీ ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే కనుక తప్పకుండా పాకిస్తానే. ఎందుకంటే ముందుగా ఉగ్రవాద దాడి చేసి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు ఖండిస్తున్నా, భారత్కి మద్దతు తెలుపుతున్నా, ఇప్పటికీ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉదాహరణకి లండన్లో పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఈ దాడికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి భారతీయులు నిరసన తెలుపుతూ కొన్ని ప్లకార్డ్స్ అవి ప్రదర్శిస్తూ ఉండగా, ఆ సందర్భంగా పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి చెందిన అధికారి భారతీయుల గొంతు కోస్తాం అంటూ ఇలా సైగ చేస్తూ భారతీయులకి మరింత కోపం తెప్పించేలాగా వ్యాఖ్యలు చేశాడు, సైగలు చేశాడు. ఇంతేకాదు, పాకిస్తాన్కి నీళ్లు ఆపేస్తే, సింధు నదీ జలాలను ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపేస్తాం, శ్వాస ఆపేస్తాం, సింధు నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేసేలా చేస్తామంటూ భారత్ని మరింత రెచ్చగొట్టేలాగా కామెంట్స్ చేస్తున్నారు. సో చాలా స్పష్టంగా అర్థమవుతోంది, భారత్ని యుద్ధానికి పురిగొల్పుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ తాజా పరిస్థితులు ఎటు దారితీస్తాయి, భారత్ కిన్ కర్తవ్యం ఏంటి, తక్షణ కర్తవ్యం ఏంటి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, వెంటనే ఎలాగూ రెచ్చగొడుతున్నారు కాబట్టి రెచ్చగొట్టి వెంటనే ఏదో ఒకటి చేయాలా, లేదా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని దెబ్బకొట్టాలా, ఏం చేస్తే ప్రజలకు మంచిది, దేశానికి మంచిది? ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు లక్ష్మణాచారి సౌమిత్రి గారు, సోషల్ వర్కర్, అలాగే సామాజిక విశ్లేషకులు. లక్ష్మణాచారి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. నేను ముందుగానే చెప్పినట్టుగా ఇది చాలా దుందుడుకు చర్య, ఖండించదగిన చర్య. చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. యుద్ధానికి పురిగొల్పడమేనా? ఎందుకంటే గతంలో చిన్న చెదురుమదురు ఘటనలు మనకు చాలా జరుగుతూ ఉంటాయి, వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. కానీ పుల్వామా తర్వాత అంత పెద్ద అటాక్ ఇది, కరెక్ట్? సో ఎలా చూస్తారు పాకిస్తాన్ యొక్క ఈ చర్యల్ని, ఈ మాటల్ని, ఈ స్టేట్మెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అత్యంత హేయమైనటువంటి యొక్క చర్య అండి. ఇది గర్హించదగ్గటువంటి యొక్క అంశం. అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొరివితో తలగొక్కోవడం అంటాం కదా, అవి అట్లాంటి యొక్క చేష్టలకు పాల్పడుతున్నారు. మనకి వెనకటి నుంచి ఒక సామెత ఉంది, అసలే కోతి కాస్త కళ్ళు తాగింది, కళ్ళు తాగిన తర్వాత అది నిప్పు దొక్కింది, ఆ నిప్పు దొక్కినటువంటి సమయంలో ఒక ముళ్ళు గుచ్చుకుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ యొక్క పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల లోపల మీసాలకు సంపెంగ నూనె అనేటువంటి ఒక, అంటే పాకిస్తాన్ ప్రజలలో ఉండేటువంటి ఒక అభద్రతా భావం ఉందో, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు, ఆర్మీ అధికారులు ఉన్నారో, గత వారం రోజులుగా వాళ్ళ యొక్క ప్రేలాపనలు, రెచ్చగొట్టేటువంటి ఒక మాటలను చూస్తే, అంటే ఉదాహరణకు చూస్తే మనము ఏప్రిల్ 17వ తారీఖు నాడు మునీర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడాడు, ఆర్మీ చీఫ్. ఈ మునీర్ అనేటువంటి వ్యక్తి మనం గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, అంతకుముందు ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో, ఆ పుల్వామా దాడి జరిగినప్పుడు ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ISI, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఒక అది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ, అంటే నాకు అనిపిస్తున్నటువంటి ఒక 4-5 అంశాల లోపల ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క దేశం మీద జరిగినటువంటి ఒక దాడిలో రాణా అనే అతన్ని ఎప్పుడైతే ఎక్స్ట్రాడిషన్ చేశారో, ఆ ఎక్స్ట్రాడిషన్ ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితి. అంటే పేరుకి మాత్రం కెనడియన్ సిటిజన్ అని చెప్తున్నారు, కానీ ఆయన యొక్క మూలాలన్నీ కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే హ్యాగ్లీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, అతను ముంబైకి వచ్చి అతను ఇక్కడ ఉండేటువంటి ఒక సెలబ్రిటీస్ తో, మిగతా వాళ్ళందరితో కూడా చేస్తున్నటువంటి ఒక, అంటే ఒక రకంగా చెప్పాలంటే దీని వెనక ఉన్నటువంటి యొక్క విషయం లోపల ఇంకొక ప్రముఖమైనటువంటి ఒక 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే, పాకిస్తాన్ అనేటువంటిదే ఒక రోగ్ నేషన్. అది ఈ రోగ్ నేషన్ ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. ఎందుకు? భారతదేశము ప్రపంచంలో ఒక సుసంపన్నమైనటువంటి ఒక దేశంగా ఎదగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ద్విజాతి సిద్ధాంతాన్ని ముందు పెట్టి
హిందువులు వేరు ముస్లింలు వేరు అనేటువంటి ఒక పేరుతో ముందుగా 2 ముక్కలు చేసింది. ఆ 2 ముక్కలను కాస్త తర్వాత ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో 1972లో జరిగినటువంటి ఒక యుద్ధం కారణంగా బంగ్లాదేశ్ సెపరేట్ అయింది. అదే విధంగా కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి ఒక సమయం లోపల రష్యాకి అమెరికాకి జరుగుతున్నటువంటి ఒక ఆ కోల్డ్ వార్ లో అమెరికా తన పబ్బం గడుపుకోవడానికి అని చెప్పేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో అమెరికా యొక్క పాత్ర కూడా దీంట్లో చాలా ఉంది. అయితే 2018 తర్వాత ఎప్పుడైతే అమెరికా సహాయం ఆపేసిందో ఇప్పుడు ఇది వెనమ్మించి పొయ్యిలో పడ్డట్టయింది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. ఇంకొక అంశం మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే 15 సంవత్సరాల తర్వాత దాయాదులైనటువంటి ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఫారెన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో జూన్ 18 రోజు ఢాకాలో సమావేశమయ్యారు. దేని గురించి సమావేశమయ్యారండి? వాళ్ళు పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ ఫారెన్ మినిస్టర్ హీఈస్ గోయింగ్ టు విజిట్ ఢాకా బంగ్లాదేశ్. దేని గురించి? వాళ్ళు ఒక పదాన్ని పదే వాడుతున్నారండి ఈ మధ్యలో. ఆ పదం ఏంటంటే జుగులర్ వీన్. కాశ్మీర్ ఇస్ ద జుగులర్ వీన్ ఫర్ పాకిస్తాన్ అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ జుగులర్ వీన్ అనే పదాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇది ఇంగ్లీష్ లో ఉండేటువంటి ఒక పదం అయితే తలకి హృదయానికి వచ్చేటువంటి మధ్యలో ఉండేటువంటి ఒక మెయిన్ నర్వ్. ఈ నర్వ్కి సంబంధించినటువంటి ఒక అంశం ఎక్కడ ఉందంటే ఖురాన్ లో ఉంది. ఖురాన్ లో 50-16 ఆ ఆయాత్ ఆ సూరా ఏవైతే ఉన్నాయో వాటిల్లో మెన్షన్ చేయబడింది. అట్లాగే ఇంకొక 16వ సూరా లోపల మెన్షన్ చేయబడింది. అందుగురించే జనరల్ గా ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి ఒక వాళ్ళు ఏం చేస్తారంటే హలాల్ చేస్తారు. హలాల్ అంటే ఏంటి? ఈ యొక్క ఏ జంతువుకైనా ప్రాణమైనటువంటి ఒక మెయిన్ నర్వ్ ఉంటుందో ఆ నర్వ్ను సగం కట్ చేసి అందులో ఉండేటువంటి ఒక మొత్తం రక్తం అంతా కూడా ఊడిపోయిన తర్వాత గిల కొట్టుకుంటుంటే అది చూసి ఒక పాశవికమైనటువంటి ఒక మెంటాలిటీ తోటి ఒక షాడిస్టిక్ మెంటాలిటీ తోటి ఒక నరరూప రాక్షసులు ఏ విధంగా అయితే ఆనందం పొందుతారో అట్లా పొందేటువంటి యొక్క జాతి ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక జాతి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఏ దేశం కూడా ఈరోజు పాకిస్తాన్ని సపోర్ట్ చేయట్లేదు. కేవలం ఒకే ఒక టర్కీ. ఆ టర్కీ తప్ప ప్రపంచంలోనే ఇవాళ ఎండగాగినటువంటి ఒక స్థితి, ఏకాకైనటువంటి ఒక స్థితిలోని ఇప్పుడు వేస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ విధవేషాలను చూస్తే చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక స్థితిలో వాడు ఎట్లాగూ అక్కడ వాడి పరిస్థితి బాగాలేదు. కానీ భారతదేశాన్ని కూడా అంటే ప్రపంచంలో ఒక ఎదుగుతున్నటువంటి ఎకానమీని దెబ్బతీయడానికి, ప్రపంచంలో భారతదేశానికి వచ్చినటువంటి ఒక పేరు ప్రఖ్యాతులని ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటే, ఈ నాయకత్వం వైపు చూస్తుంటే ఓర్వలేనితనంతో, ఈర్ష్యతో, అసూయతో చేస్తున్నటువంటి యొక్క కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా నీచాతమైనటువంటి క్రూరమైనటువంటి ఒక చర్యలుగా మనం భావించాలి. లక్ష్మణాచారి గారికి మీరు అన్నట్టుగా అన్ని విధాలుగా ఆర్థిక సంక్షోభం ఉంది, రాజకీయ సంక్షోభం ఉంది, అప్పుల్లో కూరుకుపోయారు, అడుక్కు తింటున్నారు. సో ఇంతకంటే దిగజారడానికి ఏం లేదు పాకిస్తాన్కి. ఇప్పుడు ఏంటంటే ఎదురుగా భారత్ అనేది ఎమర్జింగ్ కంట్రీగా ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవతరించడానికి ప్రయత్నం చేస్తోంది. అటు జమ్మూ కాశ్మీర్ విషయం చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. సో ఎక్కడా వాళ్ళకి మనకి కంపారిజన్ లేదు. సో ఎందుకు ఎదుగుతున్నాడు? వాళ్ళకి ఏంటంటే నథింగ్ టు లూజ్, కోల్పోవడానికి ఇంకేమీ లేదు, అంతా మునిగిపోయాడు, నిండా మునిగినవాడు. ఇప్పుడు ఏంటంటే భారత్ను కూడా ముంచేయాలి, లేకపోతే భారత్ని కూడా వాళ్ళు ఎందుకు బాగుండాలనేటువంటి ఒక ఏమంటారు దాన్ని అసూయ అనండి, లేకపోతే ద్వేషం అనండి, అన్ని కలిపి ఉన్నాయి. కాబట్టి యుద్ధానికి పురుగొల్పుతున్నారు, యుద్ధం చేసేలాగా భారత్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు భారత్ మరి ఈ విషయం అర్థమయ్యి ఏం చేయాలి? కర్తవ్యం ఏంటి? వెంటనే ఏదో ఒకటి వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి సైనిక చర్యన లేకపోతే ఇంకో అలాంటిది ఏమైనా చేయాలా? లేదంటే ఒక దీర్ఘకాలికంగా ఒక వ్యూహాత్మకంగా మరొకసారి పాకిస్తాన్ మన వైపు చూడకుండా చేయాలా? ఏం చేయాలి? మన గవర్నమెంట్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? గవర్నమెంట్ తీసుకునేటువంటి ఒక చర్యలను కనుక చూసినట్టయితే దే ఆర్ వెరీ లాంగ్ టర్మ్ చర్యలకు సంబంధించినటువంటి ఒక దాని ప్రాతిపదికగా ముందుకు కదులుతున్నారు. ఎందుకంటే చాలామంది ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ
వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్థితులు కానీ మిగతావన్నీ కూడా జియో పాలిటిక్స్ కానీ అర్థం కాదు. ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు రకరకాలుగా మాట్లాడతారు. కానీ ఇక ఇజ్రాయెల్ వాళ్ళు కనుక అటాక్ చేసినట్టు మనం కూడా అటాక్ చేయాలి అన్నటువంటి చేస్తున్నారు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక దేశంగా 20 దేశాలకు సంబంధించినటువంటి ఒక డిప్లొమాట్స్ని పిలిచి ఏం చేయబోతున్నామో ముందే చెప్పి వాళ్ళలాగా దొంగలాగా పిరికిపందల్లాగా వెన్నుపోటు పొడిచేటువంటి ఒక సంస్కృతి మనది కాదు. మనం ఎప్పుడు కూడా వీర కిషోరులమే, మన యొక్క వీర పౌరుషత్వాన్ని మనం చూపించేటువంటి ఒక వ్యక్తులం. కాబట్టి అన్ని రకాలైనటువంటి యొక్క చర్యలకి ఒక రకంగా చెప్పాలంటే మన త్రివిధ దళాలు కూడా ప్రిపేర్ అయిపోతున్నాయి. ఒక పక్క ఆర్మీ, రెండో పక్క నేవీ, మూడో పక్క ఎయిర్ ఫోర్స్. మనకి అమెరికా వాడు, అదేవిధంగా ఇజ్రాయెల్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఒక క్షిపణులు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, రకరకాలైనటువంటి వాటిని మెయిన్గా పాకిస్తాన్ వైపు మోహరించి ఉన్నటువంటి ఒక స్థితి. అందుగురించే నిన్న మొన్న మనం చూసాం, కావాలని కవ్వింపు చర్యలు బార్డర్ వెంబడి, ఎల్ఓసి వెంబడి చేసే ప్రయత్నం చేశారు. కానీ మనం సంయమనం పాటిస్తూనే వాళ్ళ యొక్క చర్యలకి ప్రతిచర్యగా తిప్పికొట్టడంలో సఫలీకృతమయ్యాం. కాబట్టి సింధు జలాలకు సంబంధించినంత వరకు కూడా చాలా మంది ప్రేలాపలు పేలుతున్నారు. ఈవెన్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంఐఎంకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు కూడా సింధు నదిలో మొత్తం నిండిపోతే ఏం చేస్తారని. అది చాలా తప్పు. మోడీ గారి గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఏదో ఒక రోజు నెహ్రూ గారు చేసినటువంటి ఒక తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే సింధు జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి డ్యామ్స్ కావచ్చు, కాలువలు కావచ్చు, కెనాల్స్ కావచ్చు, సబ్ కెనాల్స్ కావచ్చు, సబ్ కెనాల్స్ కావచ్చు, ఒకవేళ అవసరమైతే ఆ నీళ్ళని తీసుకెళ్లి ఎడారిలో వదిలేస్తాం మనం. అంతేగాని ఆ ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటాం. బట్ ఈ రోజు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రక్తం టేర్లు పారుతాయని చెప్పేసి ఏదైతే శుష్క ప్రేలాపనలు చేస్తున్నారో అవి కేవలం కూడా ఉడత ఉప్పులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. బహుశా మనకు అందుతున్నటువంటి ఒక సమాచారం ప్రకారంగా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఒక అధికారుల యొక్క కుటుంబాలు మొత్తం కూడా వారి భార్యలు, పిల్లలు, వాళ్ళ యొక్క సంసారం అన్నిటినీ కూడా ఇంగ్లాండ్కి పంపించారని చెప్పేసి. అంటే వాళ్ళకి అర్థమైపోయింది తప్పకుండా భారతదేశం తీసుకునేటువంటి యొక్క చర్యల లోపల పాకిస్తాన్ అనేటువంటిది మాడి మర్చిపోయేటువంటి యొక్క స్థితికి పాకిస్తాన్ చేరుకున్నది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ జనరల్స్కి అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకులకు అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి యొక్క సామాన్య ప్రజలని బలి చేయబోతున్నారు పాకిస్తాన్ సంబంధించినటువంటి పాలకులు మరియు పాకిస్తాన్ సంబంధించినటువంటి యొక్క ఆర్మీ అధికారులు. ఇందాక చెప్పినట్టుగా అందరూ సామాన్య ప్రజలందరూ కూడా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. దెబ్బకు దెబ్బ కొట్టాలి, ఇజ్రాయెల్ తరహాలో మనం కూడా దాడి చేయాలి, ఇదంతా కూడా ఎమోషనల్గా మాట్లాడవచ్చు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా మోదీ గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు, దోవల్, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా దెబ్బ కొడితే పాకిస్తాన్ని మనం ఫినిష్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. ముఖ్యంగా ఈ సింధు నదీ జలాల ఏదైతే ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది ఈ సమీప భవిష్యత్తులో కానీ ఫ్యూచర్లో కానీ? సింధు జలాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు కాదండి, అప్పుడు ఆ ఇంపాక్ట్ మన ఫ్యాక్ట్ చేసుకున్నప్పుడే అప్పుడు ప్రపంచం లోపలనే ఒక రకంగా ఎత్తైన ప్రదేశం నుండి జాలువారేటువంటి యొక్క ఆ యొక్క సింధు నది యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అత్యంత సారవంతమైనటువంటి యొక్క భూములు కలిగినటువంటి యొక్క భూమి. నదీ ప్రవాహం మన దగ్గర ఉంది, భూములు తర్వాత వెళ్ళి సముద్రంలో కలిసేటువంటి యొక్క ఆ ప్రదేశం మీద ఎత్తుందో వాళ్ళ దాంట్లో ఉంది. కానీ ఇప్పుడు ఒకవేళ మనం ఈ యొక్క సింధు నదీ జలాలని ఆపివేయడం కారణంగా పాకిస్తాన్ అనేటువంటిది ఏదైతే ఉందో మల మాడిపోయేటువంటి ఒక స్థితిలోకి చేరబోతుంది.
ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఆహార పదార్థాలు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నీటి వనరులు కానీ, వాళ్ళు పండించుకోవాల్సినటువంటి ఒక పంటలకు కూడా సాగునీరు కానీ లేకుండా అయ్యేటువంటి ఒక పరిస్థితిలో తప్పకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో అది కరెక్ట్ స్టెప్ అని నేను భావిస్తూ ఉన్నాను. నేను భావించడమే కాదు, మీరు ఇంగ్లీష్ మీడియంలో వచ్చేటువంటి ఒక పేపర్లలో చూడండి, మీరు రకరకాలైనటువంటి ఒక మేజర్ జర్నల్స్ ఎవరైతే ఇంతకుముందు క్యాప్టెన్స్ గా పనిచేశారో, ఎవరైతే ఇంతకుముందు మిలిటరీలో పనిచేసినటువంటి ఒక అధికారులందరూ కూడా ఈ యొక్క చర్యని సమర్థిస్తున్నారు. అంతేకాకుండా లాంగ్ టర్మ్ కి సంబంధించినటువంటి ఒక దాని లోపల ఒక పక్క యుద్ధ నీతిని, రణనీతిని చూపెట్టుకుంటూనే రాబోయే రోజులలో పాకిస్తాన్ చేసేటువంటి ఒక దుశ్చర్యలు, ఎందుకంటే పాకిస్తాన్ ఒక 3-4 ముక్కలుగా విడిపోబోతుంది. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానివ్వండి, లేకపోతే బలూచిస్తాన్ కానివ్వండి, లేకపోతే ఏ ప్రాంతంకు దగ్గర ఉంటే ఆ ప్రాంతం విడిపోయి అందులో కలిసేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో కొంత పాటు కలిసేది ఉంది. పిఓకే ఏదైతే ఉందో అది భారతదేశంలో కలిసేటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ ఇట్లాంటి పరిస్థితుల లోపల వాళ్ళు 3 ముక్కలు అవుతారా, 4 చెక్కలు అవుతారా, అది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ భారతదేశం తీసుకోవాల్సినటువంటి ఒక చర్యలలో సుప్రీంకోర్టు యొక్క తొందరపాటుతనం కారణంగా అక్కడ ఎలక్షన్స్ పెట్టండి, యూనియన్ టెరిటరీగా ఉన్నటువంటి ఒక విషయం లోపల ఎంతో మంది జియో పాలిటిక్స్ ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, పాకిస్తాన్ లాగా కాదు, కాశ్మీర్ అనేటువంటిది ఏదో ఉందో అఖండ కాశ్మీర్ ఉన్నప్పటికీ కూడా కాశ్మీర్ ని 3 ముక్కలు చేయాల్సిందే. లద్దాఖ్ ప్రాంతము, జమ్మూ ప్రాంతము, అదేవిధంగా లోయలో ఉండేటువంటి ఒక కాశ్మీర్ వ్యాలీ ప్రాంతం ఏదైతే ఉందో దానిని 3 చేసి, ఒక ప్రాంతంలో బౌద్ధుల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంది, ఒక ప్రాంతంలో ముస్లింల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంది, ఒక ప్రాంతంలో హిందువుల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంది, ఈ అన్ని చోట్లలో కూడా కొద్ది సిక్కుల యొక్క జనాభా కూడా ఉంది. ఇట్లాంటి స్థితిలో దాన్ని ఒక యూనియన్ టెరిటరీ చేయాలి. అదే విధంగా ఎవరెవరైతే మిలిటరీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన, నావీకి సంబంధించినటువంటి ఒక అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ యొక్క బార్డర్ వెంబడి మిలిటరీ అధికారులు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ సేఫ్ జోన్స్ క్రియేట్ చేసి డెమోగ్రఫిక్ చేంజ్ కూడా చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఎప్పటికైనప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ బేసిస్ లోపల అక్కడ ఉండేటువంటి ఒక యువత లోపల ఒక కాన్ఫిడెన్స్ని, ఒక ఉద్యోగ స్థితిని పెంపొందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశానిలో మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే కాశ్మీర్ లోపల టూరిజం లేకపోతే కాశ్మీర్ యొక్క ఎకానమీ లేదండి. కాబట్టి అక్కడ స్థానికులకి కాశ్మీర్ యొక్క ఎకానమీని మనం స్ట్రెంథెన్ చేయాలంటే టూరిజం తప్ప వేరే మార్గం లేదు అక్కడ. అట్లాంటి ఒక టూరిజం ని దెబ్బ కొట్టడానికి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను ప్రత్యక్షంగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళినటువంటి వ్యక్తిని. అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ఏదైతే ఉందో 2 మార్గాలుగా వెళ్తారు. ఒకటి పహల్గాం ద్వారా, 2 బాల్తాల్ ద్వారా. పహల్గాం ద్వారా వెళ్ళేటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో కొంచెం నడిచిపోవడానికి సుగమంగా ఉంటుంది. డుబులీల మీద వెళ్ళినప్పటికీ, ఆ యొక్క గుర్రాల మీద వెళ్ళినప్పటికీ కూడా కాస్త అనువుగా ఉండేటువంటి ఒక మార్గం, కొంచెం దూరమైనప్పటికీ కూడా. బాల్తాల్ నుంచి వెళ్ళేటువంటి మార్గం ఏదైతుందో అది కొంచెం స్టీప్ గా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే వ్యాలీ అనేటువంటి ఒక ఆ వ్యాలీ ఏదైతే ఉందో, స్విట్జర్లాండ్ అనేది ఏదైతే చెప్తున్నారో ఆ స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి ఇప్పుడు కొత్తగా ఇంకొక దానికి పహల్గాం నుంచి 50 కిలోమీటర్ల దూరం లోపల ఒక అత్యంత సుందరమైనటువంటి ఒక ప్రదేశాన్ని, మైదానాన్ని ఇంకా డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక భారతదేశం తీసుకోవాల్సినటువంటి ఒక చర్యలు తీసుకుంటూనే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలని చెప్పేసి అందరూ మేధావులు చెప్తున్నారు. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ లక్ష్మణాచారి గారు. మీరు అన్నట్టుగా దీర్ఘకాలికంగా దీనికి ఒక పరిష్కారం దొరకాల్సింది. ఆ దిశగా ఇప్పటికే భారత్ చర్యలు తీసుకుంటోంది. అది డెఫినెట్గా ఆ ప్రభావం పాకిస్తాన్ మీద ఉంటుంది. అన్ని విధాలుగా మీరు అన్నట్టుగా 3 ముక్కలు అవుతుందా, 4 ముక్కలు అవుతుందా, అది ఆ దేశానికి సంబంధించిన వ్యవహారం. బట్ డెఫినెట్గా బదులు తీర్చుకుంటుంది భారత్, అందులో ఎలాంటి సందేహం లేదు.
లెట్స్ హోప్ ఫర్ దట్. జై హింద్, జై హింద్, భారత్. థ్యాంక్ యూ, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయచ్చు. ఈ అంశానికి సంబంధించి NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.